ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రభుత్వమేమో కూటమి ప్రభుత్వం. కానీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు మాత్రం కాంట్రాక్ట్ పనులను ఎగరేసుకొని పోతున్నారు. ఇది ఎలా సాధ్యం అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు మాత్రం ఇప్పటికీ కూడా కాంట్రాక్ట్ పనులను ఎగరేసుకొని పోతూ ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అసలు వైసీపీకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఈ కాంట్రాక్ట్ పనులను ఎలా తీసుకోగలుగుతున్నారు అనేది ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? అదే మరి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క చాకచక్యం. ఆయన మనుషులు కళ్ళెదుటే కాంట్రాక్ట్ పనులను తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. అనేకం ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అమరావతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ తరపు నుంచి ఒక సోలార్ సంబంధించినటువంటి టెండర్ పిలిచారు. అదేంటి, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, తర్వాత ఇంకా ఈ సెంటర్లు అని ఉంటాయి కొన్ని, వీటి మీద సోలార్ ప్రాజెక్ట్ సోలార్ని ఏర్పాటు చేసి వాటి నిర్వహణ 5 years చేయాలి అనేది. దానికి వీళ్ళు టెండర్స్ సంబంధించిన నిబంధనలు తయారు చేసి టెండర్ పిలిచారు. టెండర్ పిలిస్తే ఒకళ్ళేమో 15% లెస్ చేశారు, ఇంకొకళ్ళేమో 8.5% లెస్ చేశారు. ఎవరికి ఇవ్వాలి? జనరల్గా ఎక్కువ లెస్ చేసిన వాళ్ళకి ఇస్తేనే కదా ఆదాయం ప్రభుత్వానికి. 15% వేసిన వాళ్ళకి కాకుండా 8.5% వేసిన వాళ్ళకి ఇచ్చారు. ఆ 8.5% వేసినటువంటి కంపెనీ ఏదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరుడు. 15 టెండర్లో పార్టిసిపేట్ చేసి లెస్ ఎవరు ఎక్కువ వేస్తారు వాళ్ళకి కదా ఇవ్వాల్సింది. అవును. ఆ 15% వేసిన వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చారు, టెండర్ కన్ఫర్మ్ చేశారు. పోనీ ఇచ్చారు, 8.5% ఉన్న వాళ్ళకి లెస్ చేసిన వాళ్ళకి ఇచ్చారు. అది నిబంధనలకు విరుద్ధం. ఇచ్చారు అనుకుందాం. ఆ కంపెనీకి అర్హత ఉందా అని అంటే అర్హత లేదు అని తెలుస్తుంది. అర్హత ఏం చూపించారంటే ఒక నకిలీ సర్టిఫికేట్ చూపించారు. ఏ నకిలీ సర్టిఫికేట్ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో పుంగనూరులో అక్కడేదో ఒక ఈ సోలార్ ప్రాజెక్ట్ని చేసినట్టు చూపించి అక్కడ ఏదో సర్టిఫికేట్ పొంది ఆ సర్టిఫికేట్ని ఇక్కడ చూసి ఈ టెండరు ఫైనల్ చేసుకున్నారు. ఫైనల్ చేసుకున్నారు. కానీ వాళ్ళు పెట్టిన సర్టిఫికేట్ కరెక్ట్ అంటే తప్పు. ఆ సోలార్ ప్రాజెక్టు కంప్లీట్ కాకుండానే వీళ్ళు సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని ఆ ఎక్స్పీరియన్స్ పెట్టి ఈ లేటెస్ట్ టెండర్ని తీసుకున్నారు. ఓకే, ఇది ఎలా సాధ్యమైందయ్యా అని అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉన్నటువంటి పరిచయాలు, పూర్వ పరిచయాలు, ఈ టెండర్లో కాల్ఫర్ చేసినటువంటి యంత్రాంగంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసినటువంటి క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులకి ఈ టెండర్ వెళ్ళిపోయింది. ఆ టెండర్ వాల్యూ ఎంతంటే సుమారు 3 కోట్ల రూపాయలు. ఈ 3 కోట్ల రూపాయల టెండరు అడ్డగోలుగా తీసుకెళ్ళిపోయారు. సరే, 3 కోట్ల రూపాయలు తీసుకెళ్ళిపోయేది అనేది ఒక అంశం అయితే, అసలు చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది, 5 నెలలు నిండు. ఈ 5 నెలల్లో జరిగినటువంటి కొన్ని పరిణామాలను కనుక మనం తీసుకుంటే అసలు ప్రభుత్వానికి తెలియకుండా కొన్ని జరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా తీసుకుంటే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో, ఏపీ ఐఐసిలో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో ఒక నాగిరెడ్డి అనేటువంటి ఒక ఓఎస్డి జాయిన్ అయ్యారు అక్కడ. ఆ నాగిరెడ్డి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైజరు, సానుభూతిపరుడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పంచలో మనిషి, ఇంట్లో మనిషి అని చెప్తూ ఉంటారు. ఇక ఇంకొక అతను రత్నాకర్ అనే అతను ఎప్పుడో రిటైర్ అయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అంటగాగాడు. తెలంగాణ నుంచి తీసుకెళ్లి ఓఎస్డీగా అక్కడ పెట్టుకున్నారు ఆయన్ని, అదే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు లేటెస్ట్గా జరిగినట్టు అపాయింట్మెంట్స్ అవి. ఈ అపాయింట్మెంట్స్ ఎవరు చేశారు? ప్రభుత్వం చేసిందా? చంద్రబాబు గారికి తెలుసా? పోనీ సీఎం ఆఫీస్కి తెలుసా అని అంటే ఈ క్వశ్చన్ నేను అడిగా, నాకు ఫోన్ చేసి ఒకరు చెప్తే. మరి ఎలా చేశారు అని అంటే ఏం లేదండి, వెరీ సింపుల్ అంట. ఇప్పుడు అక్కడ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓఎస్డీలు తీసుకోవడం కానీ, లేదంటే ఎవరినైనా జాబ్ ఎక్స్టెండ్ చేయటం కానీ ఇవి చేయాలంటే కనుక 3-man కమిటీ వేశారంట. ఆ 3-man కమిటీ ఏంటి? ఒకటి జిఏడి సెక్రటరీ, 2 కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి
సెక్రటరీ, 3 అక్కడ ఉండేటువంటి జిఏడి అడ్మినిస్ట్రేషన్ సంబంధం, అదే జిఏడి ప్లస్ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, సీఎం ఆఫీస్లో ఎవరన్నా ఉంటే ఉంటారు. కమిటీ చీఫ్ సెక్రటరీ ఉంటారు. చీఫ్ సెక్రటరీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, ఈ 3 కలిపి ఫైనల్ చేస్తారని చెప్పారు. ఈ 3 కలిపి కమిటీలో ఫైనల్ చేసి వీళ్ళిద్దరిని ఓఎస్డీలుగా అపాయింట్ చేశారు అని చెప్పి ఆయన చెప్పారు. ఇది ప్రభుత్వానికి తెలుసా? వాళ్ళిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వానికి తెలుసు అంటే తెలియదు. కానీ సీఎం ఆఫీస్కి గమనించాలి కదా, తెలియదు. తెలుసా తెలియదు అని తెలియదు, వాళ్ళకి తెలియపోయి ఉండొచ్చు అని చెప్పి ఆయన నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాయని చెప్తున్నాడు. అది నమ్ముదామా? ఆయన ఫోన్ చేసి నమ్ముదామంటే నమ్మొచ్చు అనిపించింది. ఎలా నమ్మొచ్చు అని అంటే, కడప కాంట్రాక్టర్లకి 150 కోట్లు డబ్బులు ఇచ్చారుగా, అది నాకు తెలియదు అని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు చెప్పారుగా, కేశవ్ గారే డైరెక్ట్గా చెప్పారు నాకు తెలియదు అని. కానీ ఆ పద్ధతి ప్రకారం, ఆ సీక్వెన్స్ ప్రకారం, ఆర్డర్ ప్రకారం, మార్గదర్శకాల ప్రకారం ఇచ్చారా ఆ అమౌంట్ 150 కోట్లు పులివెందుల కాంట్రాక్టర్లకి? లేదు. ఎట్ట ఇచ్చారో తెలియదు, ఎవరికీ తెలియదు, ఇచ్చేశారు. ఈ మధ్యకాలంలో కొన్ని బిల్స్ చెల్లించారు, అవి ఎలా పోయినాయి కూడా తెలియదు. ఈ మధ్యకాలంలో మనం కూడా ఒక వీడియో కూడా చేసాం డిపార్ట్మెంట్లో, అవి ఎలా పోయినాయి తెలియదు డిపార్ట్మెంట్. అంటే ఎవ్వరు ఇష్టారాజ్యం వాళ్ళది అన్నట్టుగా అక్కడ ఉన్నట్టు వస్తున్నటువంటి న్యూస్, రకరకాల పేపర్లో, వెబ్సైట్లో వస్తున్నటువంటి న్యూస్. అసలు సీఎంఓ ఆఫీసులో ఏం నడుస్తుంది, అసలు సెక్రటరీ మొత్తాన్ని ఎవరు నడిపిస్తున్నారు అని అంటే, తాడేపల్లిలో ఉండేటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ నడిపిస్తున్నాడు అనేది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సలహాదారుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు సెక్రటరియట్లో ఉండేటువంటి కీలకమైనటువంటి కొంతమంది ఐఏఎస్లతో టచ్లో ఉన్నారు. రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన ప్రమేయం ఉంటుంది. ఆ కారణంగానే నిబంధనలకు విరుద్ధంగా, మార్గదర్శకాలకు విరుద్ధంగా బిల్స్ పాస్ అయిపోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి. అలాగే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళకి ఓకే అయిపోతున్నాయి అని చెప్తున్నారు. 2 days బ్యాక్ మీకు భూ సర్వేకి సంబంధించి మనం వీడియో కూడా చేసాం. భూ సర్వేకి సంబంధించి డ్రోన్స్, రోవర్స్ సంబంధించి దానికి సంబంధించి బిల్స్ కూడా దాదాపు 150 కోట్లు చెల్లించారు. ఇంకొక 50 కోట్లు చెల్లించాల్సింది. పైగా ఆ ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేయడానికి కూడా వీళ్ళు ఫైల్ మూవ్ చేశారంట. దానికి కారణం ఏంటంటే, ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కీలకంగా అప్పట్లో, ఆయన ఇప్పుడు సెక్రటరియట్లో ఉండేటువంటి కొంతమంది సీనియర్ ఐఏఎస్లతోటి, అలాగే కొంతమంది ఆఫీసర్స్ తోటి టచ్లో ఉండి ఎంత నడిపిస్తున్నారు అనేది ఒకటి. ఇప్పుడు తాజాగా ఈ అమరావతి స్మార్ట్ కార్పొరేషన్ నుంచి ఏం చేశారు అని అంటే పర్టికులర్ చెప్తాను నేను. ఆ కంపెనీ పేర్లు కూడా చెప్తాను నేను. ఈ సోలార్ రూప్ టాప్ అంటే పైన వేస్తారు, పైన వేసే కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ కూడా నుంచి వచ్చింది కదా, స్టేట్ గవర్నమెంట్ కూడా భాగస్వామ్యం ఉంటుంది దీన్ని ఏర్పాటు చేసేది. దీంట్లో టెండర్లు పిలిస్తే 2 సంస్థలు పాల్గొన్నాయంట. ఆ 2 సంస్థలు ఏంటంటే గుంటూరుకు చెందిన కియాన్, అలాగే ఈ కంపెనీ ఏంది, గుంటూరుకు చెందిన కియాన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సన్నిహితుడు, అత్యంత సన్నిహితుడు ఇతను. కియాన్ అనేటువంటి సంస్థ. ఇక ఇషాన్ అనేది ఒక కంపెనీ. అది ఇషాన్ అనేటువంటిది సంస్థ 15% తక్కువకి బిడ్ వేసింది. కియాన్ ఏం చేసింది, 8.5% వేసింది. ఒకవేళ మీరు అది ఇషాన్కి కనుక ఇచ్చినట్టయితే గవర్నమెంట్కి 37 లక్షలు మిగిలాయి. వీళ్ళు ఏం చేశారు, కియాన్కి ఇచ్చారు. కియాన్ ఎవరిది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన సన్నిహితుడిది. దానికి ఇచ్చినందువల్ల 19 లక్షలు మాత్రమే ఆదాయం వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 15 లక్షలు పోయింది అనమాట. అంటే టోటల్గా ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి సన్నిహితుడి ప్రాజెక్ట్కి ఇచ్చారు. కానీ అనుభవం ఉందా అంటే లేదు. ఇది సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నుంచి ఈ సర్టిఫికేట్ తీసుకొచ్చారు. ఈ సర్టిఫికేట్ ఎట్టిచ్చారంటే, పొంగునూరులో సమ్మర్ స్టోరేజ్ ప్లాంట్ వద్ద ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు అనేది ఒక సర్టిఫికేట్ పుట్టించి తీసుకొచ్చారు. 2023 నవంబర్ 17న ఆ పని వచ్చింది వాళ్ళకి పొంగునూరులో. 2024 జనవరి నెలాఖరికి పూర్తి చేసినట్లు దీన్ని తీసుకొచ్చారు.
వాస్తవంగా పూర్తి కాల. పూర్తి కాకుండా పూర్తి అయినట్టు తీసుకొచ్చారు. పూర్తి అయినట్టు తీసుకొచ్చి దానికి ఇచ్చారు. సో కాబట్టి ఇంకొక వైపు ఏమో ఇషాన్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, అయినా కానీ దాన్ని పక్కన పెట్టేశారు. దీని అంతటి కారణం ఏంటంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఒక రిటైర్డ్ ఐఏఎస్ చక్రం తిప్పితే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.